హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న టాపిక్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అయిన స్క్వయర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఇందులో ఆల్రెడీ 5.2 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. సో ఇది దాని తర్వాత ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నమాట. అయితే ఈ ఎగ్జాంపుల్స్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే ఆ పాయింట్స్ నేర్చుకోవడం తెలుసుకోవడం ద్వారా ఈ ఎగ్జాంపుల్స్ చేయవచ్చు. ఓకేనా? దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. మన ఛానల్లో ప్రజెంట్ ఇప్పుడు 8th క్లాస్ మ్యాథ్స్ పోతుంది. నెక్స్ట్ అంటే ఫ్యూచర్లో 9th 10th క్లాస్ మ్యాథ్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనము ఎగ్జాంపుల్ 4 స్టార్ట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ టాపిక్స్ చూసి తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి, స్క్వేర్ రూట్స్. ఇంతవరకు మనం చెప్పుకుంది స్క్వేర్స్ అన్నమాట. ఇప్పుడు చెప్పుకోబోయేది స్క్వేర్ రూట్స్. అండ్ స్క్వేర్ రూట్స్ అంటే ఏమో ఒకసారి చూడండి. స్క్వేర్ రూట్స్ ఈజ్ ది ఇన్వర్స్ ఆపరేషన్ ఆఫ్ స్క్వేర్స్. అంటే ఆపోజిట్ అనమాట. ఇంగ్లీష్ వర్డ్స్ ఎలా అయితే ఆపోజిట్ ఉంటుందో మ్యాథ్స్లో కూడా కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్కి ఆపోజిట్ మైనస్, అలాగే ఇంటూకి ఆపోజిట్ డివైడెడ్ బై, అలాగే మైనస్కి ఆపోజిట్ ప్లస్, ఇంటూకి ఆపోజిట్ డివైడెడ్ బైకి ఆపోజిట్ ఇంటూ. ఈ 4 ఆపరేషన్స్ ఆపోజిట్. అదేవిధంగా స్క్వేర్స్ కూడా ఇది స్క్వేర్స్ అనుకోండి, స్క్వేర్కి ఆపోజిట్ స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ అయితే ఏంటది ఒకసారి చూడండి. దే ఆర్ 2 ఇంటీరియర్ స్క్వేర్స్ రూట్స్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది. 9కి స్క్వేర్ రూట్ అంటే 2 వస్తాయి. ఒకటి -3 స్క్వేర్గా రాయొచ్చు, లేదా 3 స్క్వేర్గా రాయొచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే చూడాలి. అదే అనమాట ఇక్కడ 2 ఇంటీరియర్ స్క్వేర్ రూట్స్ అంటే ఇవి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. అయితే మనం పాజిటివ్గానే చూడాలి. అదే అనమాట ఇక్కడ ఇచ్చిన ఇంకో స్టెప్. పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై ది సింబల్ ఆఫ్ స్క్వేర్ రూట్. ఇది స్క్వేర్ రూట్ సింబల్. అయితే ఇక్కడ మీరు కానీ బాగా గమనిస్తే ప్రతి సింబల్కి ఒక పేరు ఉంటుంది. ఇది ప్లస్ అడిషన్స్కి యూజ్ చేస్తాం, అలాగే ఇది స్క్వేర్ రూట్కి యూజ్ చేస్తాం. దీని పేరు వచ్చి రాడికల్ సింబల్ పేరు రాడికల్. ఇదేమిది ప్లస్, ఇది మైనస్, ఇది ఇంటూ, ఇది డివైడెడ్ బై. అదేవిధంగా దీని సింబల్ పేరు వచ్చి రాడికల్. అయితే చదివేది మాత్రం స్క్వేర్ రూట్ ఆఫ్ అని చదువుతాం. ఓకేనా? ఈ 2 తెలియ. రాడికల్ అనేది మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, పాత టెక్స్ట్ బుక్కుల్లో ఉన్నాయి. రాడికల్ ఈ సింబల్ పేరు రాడికల్ సింబల్. చదివేది స్క్వేర్ రూట్ ఆఫ్ అంటాం. ఓకేనా? ఇదన్నమాట. అయితే ఇవి ఎలా రాస్తాం చూడండి. స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకేమి 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25, 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. ఇవి మనం ఇంతవరకు నేర్చుకుంది. ఇప్పుడు ఏమి స్క్వేర్ రూట్స్ చూస్తాం. మీకు ఇక్కడ ఆపోజిట్ అని చెప్పా కదా, అదే మరి స్క్వేర్కి ఆపోజిట్గా ఏం రాస్తామంటే రూట్ ఆఫ్. చూడండి, ఇక్కడ స్క్వేర్గా రాసాము, ఆపోజిట్లో ఏమవుతుంది రూట్ ఆఫ్. దాన్నే ఇన్వర్స్ అంటాం, ఇన్వర్స్ ఆపరేషన్. ఇప్పుడు ఇది స్క్వేర్. ఇన్వర్స్ చేసేటప్పుడు దీనికి వేస్తాం. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉండేది. అంటే ఈ స్క్వేరు ఆ సైడ్కి వెళ్ళి స్క్వేర్ రూట్ అయినట్టు. సో రూట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా ఇక్కడ ఏముంది 4, రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. అదేవిధంగా ఇక్కడ ఏముంది 9,
9కి రూట్ ఆఫ్ ఉంటుంది. రూట్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు ఏమి 3. రూట్ ఆఫ్ 16 ఈజ్ ఈక్వల్ టు అంత 4. రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5. రూట్ ఆఫ్ 36 ఈజ్ ఈక్వల్ టు 6. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే 0 నుంచి 25 స్క్వేర్ దాకా ఎలాగైతే వస్తుందో నేర్చుకోవాలని చెప్పే కదా 1 స్క్వేర్ నుంచి. అదే మరి రూట్ ఆఫ్ కూడా అంతే. రూట్ ఆఫ్ 1 నుంచి రూట్ ఆఫ్ 625 వరకు నేర్చుకోవాలి. రూట్ ఆఫ్ 625 అంటే ఏమో కాదు, 25 స్క్వేర్నే ఈజ్ ఈక్వల్ మనం నేర్చుకున్నాం కదా. 25 స్క్వేర్ అంత వాల్యూ 625. దీనికి స్క్వేర్ రూట్ చేస్తే వచ్చేది 25. అంటే రూట్ ఆఫ్ 625 అంటే అంత 25. ఇది మీకు బాగా తెలియాల్సిన మ్యాటర్ అనమాట. మనము ఇక్కడ నుండి స్టార్ట్ చేసేదంతా స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, రూట్ ఆఫ్, స్క్వేర్ రూట్స్. దీన్ని సింబల్ రాడికల్, దీన్ని చదివేది రూట్ ఆఫ్. ఓకేనా? మీకు చెప్పినట్టుగా ఏమి 9th 10thలో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్. అలాగే కాదు, మ్యాథ్స్ ఎక్కడ ఉన్నా సరే ఈ స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ ఇండైరెక్ట్గా ఇంపార్టెంట్ ఉంటుంది. అందువల్ల ఇవంతా నేర్చుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము. దానికన్నా ముందు ఈ 3 పాయింట్స్ రాసుకోండి, ఈ టేబుల్ వేసుకోండి. ముఖ్యంగా సింబల్ పేరు, దాన్ని ఏమని చదువుతాం, ఇది ఇంపార్టెంట్. ఓకేనా? రాసుకోండి. ఫస్ట్ స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కోవాలో చూసే ముందు, అంటే ఎగ్జాంపుల్స్ చేసే ముందు ఈ స్క్వేర్ రూట్స్ని 2 మెథడ్స్లో కనుక్కుంటాం. ఫస్ట్ వన్ వచ్చి రిపీటెడ్ సబ్ట్రాక్షన్, సెకండ్ వన్ వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. క్వశ్చన్ చూశారంటే ఏమని రాసుకున్నాం మనము, ఫైండింగ్ స్క్వేర్ రూట్ త్రూ రిపీటెడ్ సబ్ట్రాక్షన్. ఇక్కడ ఫైండింగ్ స్క్వేర్ రూట్ త్రూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ మీకు ఇది 100% ఇంపార్టెంట్. మీరు చెప్పాను కదా 9th 10thలో వస్తుందని, అక్కడంతా యూజ్ చేసే మెథడ్ ఇది. ఓకే, కానీ ఇది కూడా మనం తెలుసుకోవాలి. సబ్ట్రాక్షన్ ద్వారా ఎలా కనుక్కుంటాం మీకు ఇంతకుముందు చెప్పాను వీడియోలో. ఏమని, 1 + 3 = 4, దీన్ని 2 స్క్వేర్గా రాయొచ్చు. 1 + 3 + 5 ఇది 9 3 స్క్వేర్గా రాయొచ్చు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చేసాం. ఈ వీటిని బేస్ చేసుకొని వచ్చింది అన్నమాట ఈ రిపీటెడ్ సబ్ట్రాక్షన్. అయితే ఎలా కనుక్కుంటాం ఇప్పుడు, ఇది ఏమని చదవాలి. ఫస్ట్ ఇది చదివేది చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అని చదవాలి. ఏం చదవాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 81. మరి ఇది వచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ 324. ఫస్ట్ చదివేది రావాలి. ఓకే, ఇప్పుడు దీన్ని కనుక్కోవాలి అనుకుంటే మనం ఏం చేయాలి, ఇక్కడ స్టెప్స్ రాస్తాం. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఫస్ట్ 2 నెంబర్స్, తర్వాత 3 నెంబర్స్ అలా ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే, ఫస్ట్ వాడు ఇచ్చిన నెంబర్ దేంతో 1తో సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంత వస్తుంది, 80. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఇది స్టెప్ 1 అన్నమాట. ఇది స్టెప్ 2. ఈ స్టెప్సే మనకి ఇంపార్టెంట్. స్టెప్ 2 చేశామంటే 80, ఇక్కడ వచ్చిన ఆన్సరు -1 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి, 3, 77. సరే, ఎందుకు ఇలా చేయాలి అనే డౌట్ మీకు వస్తుంది కదా. ఇప్పుడు ఇదే తీసుకుందాం. 9కి ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ 1, 9కి చూద్దాం. 9 - 1 చేస్తే ఎంత వస్తుంది, 8. అవునా, ఈ నెంబరు. ఓకే, ఈ నెంబర్కి ఇప్పుడు మనం చేయబోయేది ఊరికే ఇది చేసే ముందు ఇది చెప్తా ఉంటాను. నెక్స్ట్ స్టెప్ 2 ఏం చేస్తా అంటే, 8 వచ్చింది కదా, 8 - ఎంత, 1 తర్వాత వచ్చేది 3, సబ్ట్రాక్షన్ చేస్తే 5. థర్డ్ వన్ ఏమి, 5 - 3 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏమి, 5, సబ్ట్రాక్షన్ చేస్తే 0. సో 0 ఏ స్టెప్లో వచ్చింది, 3వ స్టెప్లో వచ్చింది. కాబట్టి రూట్ ఆఫ్ 9 అంటే 3. ఇక్కడ చూడు, రూట్ ఆఫ్ 9 అంటే 3, 3వ స్టెప్లో వచ్చింది. కాబట్టి అదే ప్రకారం దీనికి వస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, స్టెప్ 3 ఇక్కడ ఎంత వచ్చింది, 77 - 3 తర్వాత వచ్చే ఆడ్ 5 సబ్ట్రాక్షన్ చేస్తే 72.
నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ 72 మైనస్ ఎంత 7 ఈసారి 5 తర్వాత వచ్చే 7 కదా, 7 సబ్ట్రాక్షన్ చేస్తే 65. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ 65 నుండి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, 7 తర్వాత 9 ఆడ్ నెంబర్, 9 సబ్ట్రాక్షన్ చేస్తే 56 వస్తుంది. ఓకేనా. తర్వాత సిక్స్త్ స్టెప్ 56 మైనస్ ఎంత 9 తర్వాత ఏది ఆడ్ 11, ఎంత వస్తుంది 45. నెక్స్ట్ సెవెంత్ స్టెప్ 45 మైనస్ 13, 11th తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఎంత వస్తుంది 32. నెక్స్ట్ ఎయిత్ స్టెప్ వేస్తాను, 32 మైనస్ ఇక్కడ ఎంత ఉంది 13 తర్వాత 15 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత 70. సో 9th వన్ ఏమవుతుంది ఇది చూడండి, 70 మైనస్ ఇక్కడ వచ్చిన ఆన్సరు 15 తర్వాత వచ్చేది 17. సో ఆన్సర్ 0. సో 0 వచ్చింది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత ఇది 81 కదా, 81 ఈజ్ ఈక్వల్ టు ఎన్నో స్టెప్ 9 కాబట్టి ఆన్సర్ ఎంత 9. మీరు కావాలంటే మనం స్క్వేర్స్ నేర్చుకున్నాం కదా, 9 స్క్వేర్ చూడండి 81 ఉంటుంది. ఓకేనా. చూడండి ఎంత పెద్దదిగా వచ్చిందో, 9 సబ్ట్రాక్షన్స్ చేస్తే కానీ ఆన్సర్ రాలే. ఏంది డబుల్ డిజిట్ అయిన 81కే, కానీ ఇక్కడ చూడండి ట్రిపుల్ డిజిట్ అంటే 325. ఇక్కడ ఎంతసేపు అని సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకేనా. అందుకోసం వచ్చిన మెథడే ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎలా కనుక్కుంటాం అయితే ఇప్పుడు దీన్ని 324ని కనుక్కునే ముందు ఒకసారి 81ని కనుక్కొని చూద్దాం. 81ని ఇలా కనుక్కునేటప్పుడు ఎలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఫ్యాక్టర్స్ తెలియాలి. ఫ్యాక్టర్స్ ఎప్పుడు ప్రైమ్ నెంబర్స్లోనే చేయాలి, ఎందుకు పేరే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అందువల్ల ప్రైమ్ నెంబర్స్తో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఊరికే 81తో చూద్దాం. 81కి 2 టేబుల్లో రాదు, 3 టేబుల్, 3 2s 6 అంతేనా. సో 8లో 6 పోతే ఇంకా 2 ఉంటుంది, పక్కన 1, 3 7s. ఓకే. నెక్స్ట్ మళ్ళీ 3తో 3 9s, మళ్ళీ ఎంత 3తోనే 3 3s, మళ్ళీ 3 1s. మీరు ఎల్సిఎం చేసి ఉంటారు 6th క్లాస్లో 7th క్లాస్లో, మారనమాట ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఎల్సిఎం అంటే 2 3కి కనుక్కుంటాము, కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే సింగిల్ 1తో కనుక్కుంటాం. మీరు 6thలో కూడా ఫ్యాక్టర్స్ కనుక్కొని ఉంటారు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని 6thలో 7thలో. కానీ ఇక్కడేమి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, అవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే ఇవి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఇక్కడ ఎలా రాస్తాం దీన్ని, రూట్ ఆఫ్ 81ని ఎలా రాయొచ్చు, రూట్ ఆఫ్ 3 × 3 × 3 × 3. సో ఇక్కడ ఏమంటే ఒక్కొక్కటి ఒక్కో పేరు అనమాట, ఇది ఒక పేరు, ఇది ఒక పేరు. అంటే దీన్ని ఎట్లా రాస్తాము, రూట్ ఆఫ్ 3 స్క్వేర్గా రాయొచ్చు, రూట్ ఆఫ్ 3 స్క్వేర్గా రాయొచ్చు. దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 ఇంటూ రూట్ ఆఫ్ 9. రూట్ ఆఫ్ 9 వాల్యూ తెలుసు 3 × 3, దట్ ఈక్వల్ టు 9. చూడండి ఇక్కడ సింపుల్గా అయిపోయింది. ఇంకా పోను మీకు ఇవి ఇంత రాయాల్సిన పనిలేదు. దీన్ని ఎట్లా రాసుకుంటాం సింపుల్గా అంటే ఇక్కడే చూడండి, దీన్ని ఇంకో రకంగా కూడా నేను రాస్తాను. రూట్ ఆఫ్ ఎలా అంటే ఇలా 2 పేర్స్ కాదు కదా, ఆ 2 పేర్స్కి రూట్కి తీసేసి ఒక 3 వేద్దాం ఇంటూ ఇది, వీటి బదులు ఒక 3. సో డైరెక్ట్ 9 ఇట్లా కూడా వేయచ్చు. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు దీనిలోకి వద్దాం. ఇంత పెద్ద ఈ ప్రాబ్లంకే 9 స్టెప్స్, ఇక్కడైతే 3 స్టెప్స్లో అయిపోయింది ఆన్సర్. అంటే ముందు ఇది కనుక్కుంటాం, ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఈ మారి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం, మీకు అక్కడైతే 3 టేబుల్తో చేసాం. ఎందుకు, ఈవెన్ నెంబర్ కాదు, అంటే ఈవెన్ నెంబర్ అయితే 2 టేబుల్తో పోతుంది. ఇక్కడ చూడండి లాస్ట్లో 4 ఉంది, అంటే ఈవెన్ నెంబర్ 2 టేబుల్తో పోతుంది. సో 2 టేబుల్తో చేస్తాం. 2 1s 2,
3లో 2 పోతే ఇంకా 1 ఉంటుంది, పక్కన 2 ఉంది అంటే 12. 2 టేబుల్లో 12 6. ఇంకేం మిగిలింది? 2 అయిపోయింది, ఇంకా 4 2 టేబుల్తోనే. సో లాస్ట్లో 2 వచ్చింది అంటే ఈవెన్ వచ్చింది. సో ఏమవుతుంది? 2 టేబుల్తో చేయొచ్చు. 2 8 ఆర్ 16, అవునా? 2 1s ఆర్, సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే 3తో చేస్తాం. యాడ్ చేసాం కదా, అదే వచ్చింది చూడండి, రిపీట్ 3 27 యాడ్ చేసినట్టే. కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి. 3 ఇక్కడ 8 ఉంది, 3 2s ఆర్ 6, 8లో 6 పోతే 2 మిగులుతుంది, పక్కన 1 ఉంది కాబట్టి 21. 3 7s ఆర్ 21. ఇలాంటివంతా పక్కన పెన్సిల్తో వేసుకున్నామంటే ఈ చిన్న చిన్నవి, లేదా పెన్నుతో వేసుకున్నా పర్వాలేదు, మనకి అలవాటు అవుతుంది. మళ్ళీ హయ్యర్ క్లాస్కి వెళ్ళే కొద్దీ ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. 3 టేబుల్లో 27 ఉంది, ఎప్పుడు 9s, మళ్ళీ 3 3s, 3 1s, చూడండి ఇట్లా చూసుకోవాలి. 3 1s 3 సరిపోయింది, 3 3s 9, అలా అనమాట. లాస్ట్లో 1 వచ్చేంతవరకు చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం? √324 ఏమవుతుంది? √2 ఎన్ని ఉండే? 2 ఉండే, 3 4 ఉండే, స్క్వేర్ రూట్ కాబట్టి పెయిర్ చేస్తాం. ఈ రెండు ఒక పెయిర్, సేమ్ నెంబర్స్నే చేయాలి, 2ని 3ని చేయకూడదు. 2 2 ఒక పెయిర్, ఇది ఒక పెయిర్, ఇది ఒక పెయిర్. సో అన్నీ సరిపోయినాయి కాబట్టి ఆన్సర్ ఏమి? 2 × 3 × 3, 2 2s ఆర్ 6 × 3, దట్ ఈక్వల్ టు 18 ఆన్సర్. అంతే, అయిపోయింది చూడండి. ఇది కనుక్కున్నా 4 స్టెప్పులు అయిపోయింది. అదే ఈ మెథడ్లో చేస్తాం అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేయండి, వచ్చేస్తుంది. మ్యాథ్స్ అంటేనే వేరేతో చేస్తుంది మీకు, ఎందుకంటే పోయే కొద్దీ వస్తుంది, చాలా స్టెప్స్ వస్తుంది, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా? అందుకోసం ఈ మెథడ్. సో ఈ రెండు రాసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ 4th ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ 6400. సో ఏ మెథడ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఉన్న 2 మెథడ్స్లో ఏదన్నా వాడుకోవచ్చు. ఏది? రిపీటెడ్ సబ్ట్రాక్షన్ మెథడ్ అన్న వాడచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్న వాడచ్చు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, ఇంతకుముందు 81కే 9 స్టెప్స్ వచ్చాయి. సో దీనికి ఎన్ని స్టెప్స్ వస్తాయి ఆలోచించండి. అయిపోద్ది, ఒక రోజు మొత్తం అయిపోద్ది ఇక్కడే. అందువల్ల వద్దు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వద్దు. ఓకేనా? ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అర్థమైంది కదా. ఇది రిపీటెడ్ సబ్ట్రాక్షన్స్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది, వద్దు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వెళ్దాం. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 6400 ఎలా రాస్తాను చూడండి. నేనేం చేస్తానంటే 6400 ఇది ఫస్ట్ అందరూ చేసేది ఏమంటే 2తోనే స్టార్ట్ చేస్తారు. 2 3 5 7 11 13 17 19 ఇవి ప్రైమ్ నెంబర్స్. వీటి తర్వాత కూడా ఉన్నాయి, మీకు 6th 7thలో నేర్చుకొని ఉంటారు ప్రైమ్ నెంబర్స్. ఒకవేళ గుర్తు లేదు కదా, మనం రాసేద్దాం. ఎందుకు వచ్చింది కన్ఫ్యూజ్ మీకు? 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 నెక్స్ట్ 61 67 నెక్స్ట్ 71 73 79 తర్వాత 83 89 97 ఇవి మొత్తం 25 ఉంటాయి. ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. ఓకే, సరిపోయింది. మీరు కూడా ఇలాగా రాసుకున్నారంటే 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఈజీగా గుర్తుంటాయి. అంత కలిపి రాస్తే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా? ఇవన్నమాట. వీటిల్లో మనం ఆర్డర్లో ఫస్ట్ 2 నుంచి తీసుకుంటాం.
హ్యాపీగా తీసుకోవచ్చు, తప్పే కాదు. సో ఫస్ట్ 2తో చేద్దాం. 2 3s are 6, 2 2s are 4, 2 0s are 0, 2 0s are 0. ఇప్పుడు వచ్చే ఫస్ట్ డౌట్, సార్ 2 0s are 0 ఏంటి అని. ఇక్కడ చూడండి, 2 1s are 2, 2 2s are 4. ఇది 2 టేబుల్. అదే మరి మనకి ఇంకో టేబుల్ ఉంటుంది, మ్యాక్సిమం చాలామంది చెప్పుండరు, బట్ అదేమంటే 0 టేబుల్. 0 1s are 0, 0 2s are 0, 0 3s are 0. ఇది అనమాట. దీన్ని కొంచెం జస్ట్ రివర్స్ చేసుకోండి. 1 0s are 0, 2 0s are 0, 3 0s are 0. ఇదన్నమాట. ఇప్పుడు మనం హయ్యర్ కాబట్టి ఏమని నేర్చుకుంటామంటే, ఇఫ్ వీ మల్టిప్లై విత్ 0 ద రిజల్ట్ ఈస్ ఆల్వేస్ బి 0. అంత పెద్ద సెంటెన్స్ గుర్తుపెట్టుకోవడం, అందువల్ల మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 0తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా 0. అందువల్ల 2ని 0తో మల్టిప్లై చేసి 0 చేసాం. అప్పుడు కానీ మనకి ఈ వాల్యూతో ఇది మ్యాచ్ అవ్వదు. కావాలంటే చూడండి, మీరు 32 × 2తో కానీ చేస్తే 2 2s are 4, 2 3s are 6. కానీ ఇక్కడ ఏముంది, 6400. అది రావాలంటే ఆ 0 టేబుల్ కూడా యూజ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఇది కంటిన్యూ, ఈవెనే, లాస్ట్లో 0 ఉందంటే ఈవెనే. సో 2తోనే చేద్దాం. 2 1s are 2, ఇంకా 3 2 పోతే 1 ఉంటుంది, 1 పక్కన 2 ఉంది కాబట్టి 12 అంటే 6. మళ్ళీ ఇది 2 zeros అలాగే వేరేద్దాం. మళ్ళీ 2 8s, మళ్ళీ 0s, 2s 4s 0 0, మళ్ళీ 2తో 2 2s are 0 0, మళ్ళీ 2s are 1s are 0 0, మళ్ళీ 2తో 2 5s are 10. ఓకేనా. ఇప్పుడు ఒక 0 తగ్గిపోయింది చూడండి, ఇక్కడ దాకా 2 zeros వచ్చాయి, ఇప్పుడు ఒక 0 వచ్చాయి. ఎందుకు, 2 5s are 10, ఇంకా మిగిలింది అక్కడ 0 కాబట్టి 2 0s are 0. మరి ఇది 2 2s are 4, 5లో 4 పోతే 1, పక్కన 0, 2 5s are అంటే 2తో 5s are 5s are. ఇప్పుడు అంతే కదా, 2 టేబుల్తో 25 పోదు, అందువల్ల 5 వేసుకొని 5 టేబుల్లో ఇప్పుడు 5s are. ఇప్పుడు 5 మళ్ళీ ఏ టేబుల్లో పోతుంది, 5 1s. చూసారా ఎన్ని వచ్చినాయో. దీనిలోనే ఇంతసేపు పట్టింది. మనం రిపీటెడ్ సబ్ట్రాక్షన్కి వెళ్ళి ఉంటే అయిపోయి ఉంటాం. ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఇది అలా రాస్తాం చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఎన్ని ఉంటాయి, 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 5లో 2. ఓకేనా. ఒకసారి లెక్క వేసుకొని మొత్తం 1 2 3 4 5 6 7 8. 8 2లు 1 2 3 4 5 6 7 8 సరిపోయింది. సో ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు, ఈ రెండు ఒక పేరు. సేమ్ నెంబర్స్ని పేర్ చేసాం. ఇప్పుడు ఈ రెండుటి బదులు ఒక 2, ఈ 2 2లు బదులు ఇంకో 2, మధ్యలో ఇంటూ అలా తెచ్చేస్తాండ. ఇది కూడా అంతే. ఈ 2 2లు బదులు ఒక 2, ఈ 2 2లు బదులు ఒక 2, ఈ 2 5లు బదులు ఒక 5. ఇప్పుడు చూడండి, 2 2s are 4. ఇప్పుడు వేసుకోకూడదు ఒక్క 2. ఎందుకు వేసుకోవాలి, స్క్వేర్ రూట్ ఉన్నప్పుడే. లేదు తుడిపోయింది గీత. 2 2s are 4. ఇలా వేసుకుందాం 4. ఇప్పుడు ఈ రెండుని మల్టిప్లై చేస్తే 4 × 5. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేయండి, ఎంత, 16 × 5. సో 16 5s 2 2s are 4, 4 4s are 16, 16 8 5s are 80. సో రూట్ ఆఫ్ 640 అంటే ఎంత వాల్యూ, 80. మీరు ఇప్పుడు ఒక విషయం గమనించుంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది, 80. బై రిపీటెడ్ సబ్ట్రాక్షన్ మెథడ్లోకి వెళ్ళుంటే 80 సబ్ట్రాక్షన్ చేసుకుంటా కూర్చోవాలి. అప్పుడు కానీ 80 స్టెప్లో 0 అవ్వదు, అయిపోతాండి. అందువల్ల వద్దు, ఈ మెథడ్కి వచ్చింది. అర్థమైంది కదా క్లియర్గా. ఇప్పుడు ఇది 5th ఎగ్జాంపుల్ కానీ చూస్తే ఇది ఎక్కడన్నా రాసి పెట్టుకోండి. ఇవి
ప్రైమ్ నెంబర్స్ ఇవి, ప్రైమ్ నెంబర్స్ 1 to 100. టోటల్ ఎన్ని ఉంటాయి? 25. ఇది కూడా మీకు ఎక్కడన్నా మ్యాథ్స్ రాని చాలా ఇంపార్టెంట్. 9th, 10th ఆ తర్వాత కూడా మ్యాథ్స్ ఉందంటే ఇవి ఉంటాయి ఈ మ్యాక్సిమం. ఇప్పుడు ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్ స్క్వేరా. ఇంతకుముందు చెప్పాను కదా పర్ఫెక్ట్ స్క్వేర్ అని. ఏవేవి పర్ఫెక్ట్ స్క్వేరు? 1, 4, 9, 16, 25. ఓకేనా? అయితే ఇది పర్ఫెక్టా కాదా అని ఎలా చెప్తాం చూడండి. దీన్ని కూడా ఏం చేస్తామంటే ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఈ విధంగా కనుక్కుంటాం. ఫస్ట్ 2తో చేయొచ్చు. అయితే మీకు ఇంతకు ముందు చెప్పాను కదా 2తోనే కాదు వేరే నెంబర్తో కూడా చేయొచ్చని. అది ఏ నెంబర్ అంటే 5. స్పెషల్ నెంబర్ 5తో మాత్రమే ట్రై చేయొచ్చు. ఇంకా దేనితోనూ ట్రై చేయకూడదు. మేము వేరే దాంతో ట్రై చేస్తాం అన్నట్టు బొక్కబాలు పోతారు. 5తో మాత్రం ఎందుకు చేయొచ్చు అంటే 5 టేబుల్ మీరు బాగా గమనించుంటే 5 టేబుల్లో లాస్ట్లో ఏమొస్తుందంటే 0 కానీ 5 కానీ వస్తుంది. మీరు బాగా గమనించి చూడండి. 5 టేబుల్లో ఈ రెండే ఉంటాయి. ఆ రెండు ఉంటే ఖచ్చితంగా 5 టేబుల్లో పోతుందని మీనింగ్. సో ఇక్కడ లాస్ట్లో 0 ఉంది అంటే 5 టేబుల్తో పోతుంది. 5 టేబుల్తో చేశామంటే క్యాలిక్యులేషన్ చాలా తక్కువకు వచ్చేస్తుంది, సింపుల్గా అయిపోద్ది. చూడండి, ఇది 5తో కానీ చేస్తే 5 1s are 5. 9లో 5 పోతే 4, 4 0s are 4, 0 అంటే 40. సో 40 5 టేబుల్లో 40 ఎప్పుడు వస్తుంది? 8s are వస్తుంది. 18కు చేసింది చూడండి, చాలా తగ్గిపోయింది సింపుల్గా. అదే 2తో అయితే 2తో చేస్తే 45 వస్తుంది. మళ్ళీ చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇది సింపుల్ వే అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇది 5తో పోదు కాబట్టి వదిలేసి 2కు వచ్చేద్దాం. ఇంకా 2 నుంచి స్టార్ట్. 2 9s, మళ్ళీ 2తో పోదు కాబట్టి 3తో, 3 3s, మళ్ళీ 3 1s. సో √90 ఈజ్ ఈక్వల్ టు √5 × 2 × 3 × 3. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇది మాత్రమే పేర్ అయింది. ఈ రెండు పేర్ చేయడానికి ఇంకో 5 2 లేదు కాబట్టి ఇది ఏమి? ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. అంతే, ఇంకేం రాయాల్సిన పనిలే. ఓకేనా? బికాస్ కావాలంటే ఈ స్టెప్ రాసుకోవచ్చు. బికాస్ ఎందుకు కాలేదు? బికాస్ 5, 2 doesn't have its twins or pair. అంటే వాటికి ఇంకో పేర్ లేదు కాబట్టి ఇదేమీ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకేనా? రాసుకోండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఏవేవి రాయకూడదు ఒకసారి కొట్టేస్తాను ఉండండి. ఇందులో ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, రాయకండి. ఇది కూడా అవసరం లేదు. ఈ నెంబరు ఇది 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 కావాలి, ఇది ఎక్కడన్నా రాసుకొని దానికి ఒక బాక్స్ వేసుకోండి. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది ఒక చోట రాసి పెట్టుకోండి జాగ్రత్తగా. ప్రాబ్లం అయితే మాత్రం దీనికి సంబంధించింది, దీనికి సంబంధించింది ఇది. ఒకసారి ఇంకోసారి ఈ వీడియో చూశారంటే క్లియర్గా అర్థమైపోద్ది. ఓకేనా? రాసుకోండి ఫస్ట్ నీట్గా. సో వీడియో చూశారు కదా, ఇదే విధంగా మ్యాథ్స్ క్లాస్ డైలీ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతాయి. అంటే మన 8th క్లాస్ మ్యాథమెటిక్స్లోని ప్రతి చాప్టర్లోని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ని టచ్ చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. అవి మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. ఓకే, థ్యాంక్ యూ.